క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవితం అనుదిన దైవ ధ్యానము. ఈ యేసు ఎవరు? రక్షకుని గురించి మనం విశ్వసించేది ఇప్పుడు మరియు ఎప్పటికీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 16 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చిన మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారన్నది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. ఈ ప్రపంచంపై యేసు కంటే గొప్ప ప్రభావాన్ని ఎవరు చూపించలేదు. అయినప్పటికీ ఆయన ఎవరో చాలామందికి అర్థం కాలేదు. అతని జీవితము బెత్లెహేములోని తొట్టెలో ప్రారంభమైందని కొందరు నమ్ముతారు. కానీ వాస్తవానికి అతను దానికంటే చాలా కాలం ముందే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనము. యేసు వారితో ఇలా అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. త్రిత్వ సభ్యునిగా యేసు దేవుని శాశ్వతమైన కుమారుడు, అంటే ఆయనకు ఆది అంతము లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బెత్లెహేములో అతని పుట్టుక అతను సృష్టించిన ప్రపంచంలోకి అతని భౌతిక ప్రవేశం మాత్రమే. యేసు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్య. అతను తన తండ్రి తనకు ఇచ్చిన ప్రత్యేకమైన పని నిర్వహించడానికి భూమిపైకి వచ్చాడు. ఒకానొక సమయంలో ఆయన తన శిష్యులను ఇలా అడిగాడు, నేను ఎవరినని మీరేమంటున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. ఇది మనలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పవలసిన ప్రశ్న. యేసు ఎవరు నిర్ణయించే విషయంలో మధ్య మార్గం లేనే లేదు. ఎందుకంటే తండ్రి యొద్దకు ఏకైక మార్గము అతనినని తెలియపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నేటి వాక్యములో నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు సమాధానం ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. యేసు ఎవరో అర్థం చేసుకోవడానికి మనకు కూడా దేవుని సహాయం కావాలి. ఆయనను అర్థం చేసుకోవటానికి ఉత్తమ మార్గము ఆయన పుట్టుక, ఆయన జీవితము మరియు పరిచర్యను లేఖనాల్లో చెప్పినట్లు చేసినట్లు పరిశీలించాలి. అతను ఎవరో మరియు అతను ఏమి చేయడానికి వచ్చాడో మీరు విన్న తర్వాత ప్రతిస్పందించడానికి ఇదే సమయం. మీరు యేసుతో ఏం చేస్తారు?